తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో కీలక పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. బీజేపీ రేసులోకి అనూహ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చారని సమాచారం. ప్రస్తుతం రాష్ట అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి స్థానంలో మరొకరికి పగ్గాలు ఇచ్చేందుకు కొద్ది రోజులుగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. అయితే బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించిన కాషాయ పార్టీ పెద్దలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ పేర్లను పరిశీలించారని సమాచారం. చివరికి బండి సంజయ్ వైపు మొగ్గు చూపారని తెలుస్తుంది. బీఐఎస్ఎస్ పెద్దలు సంజయ్ పేరు సూచించారని టాక్. గతంలోనూ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిగా పనిచేశారు బండి సంజయ్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ ని మార్చ్ కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ కి రాష్ట పగ్గాలు ఇస్తే ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఈటెల రాజేందర్ ను నియమిస్తారనే చర్చ సాగుతుంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో కీలక పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. బీజేపీ రేసులోకి అనూహ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. తెలంగాణ తదుపరి బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. మొదట్లో అన్యోన్యంగా ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరము ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరుతో పాటు పార్టీలో సీనియర్ సభ్యుడు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కి కూడా చాలా కాలం పాటు పనిచేసిన ఎన్ రామచంద్రరావు పేరు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది. సో అయితే ఇప్పుడు కొత్త అధ్యక్షుడికి ఎవరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనే దానిపైన కూడా ఢిల్లీ పెద్దలు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు కూడా చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా అటు సంఘ పరివార్ నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏ నేత అయితే బాగుంటుంది అనేది. ఈ మేరకు సునీల్ బన్సాల్ గాని, అలాగే అభయ్ పాటిల్ గాని నిరంతరం కూడా ఇక్కడ ఎవరిని పెడితే బాగుంటుంది, బీజేపీ పార్టీకి నెక్స్ట్ 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు కృత నిశ్చయంతో ఉన్నారు. దీని ఉదాహరణ కూడా పలుమార్లు చర్చించుకున్నాం మనం. 2018 నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిషన్ దక్షిణ్ పేరిట దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ పట్టు సాధించాలని కూడా వాళ్ళు 2018 నుండి కూడా పనిచేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటకలో బీజేపీకి స్టాంచ్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఒకసారి పవర్ లో ఉంటుంది, ఒకసారి అధికారం కోల్పోతూ వస్తుంది. ఇంకా మిగిలిన ఇటు కేరళతో పాటు అలాగే తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ విషయానికి వస్తే తమిళనాడులో ఇప్పటికే అన్నామలై ప్రెసిడెంట్ అయ్యాక కాస్త హైప్ వస్తుంది బీజేపీ పార్టీకి. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 6 నుంచి 9 సీట్లు పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ ఏఐడిఎంకేతో ఎప్పుడైతే పొత్తు తెగదెంపులు చేసుకున్నారో స్థానికంగా ఏఐడిఎంకే కూడా కాస్త పవర్ఫుల్ తమిళనాడులో అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో బీజేపీకి అసలు ఒక్క సీటు కూడా తమిళనాడులో రాకపోవడం గమనార్హము. సో ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు అలాగే తెలంగాణ పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ మేరకు ఇప్పటికే ఇండియా అలయన్స్ తోని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పురంధేశ్వరిని కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడానికి కూడా దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ నందమూరి తారక రామారావు తర్వాత ఒక చరిష్మాటిక్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారు అని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చూస్తే పురంధేశ్వరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వివాదాలకి అంటే ఎలాంటి కాంట్రవర్షియల్ లేని పేరు కాంచారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చరిష్మా అనేది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో అందుకే ఆమెని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా నియమించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ కూడా బీజేపీకి విపరీతంగా హైప్ వచ్చిందని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఎవరు ఊహించని విధంగా దాదాపు 48 స్థానాల్లో గెలుచుకోవడము బీజేపీ. దాంతో పాటు 2019 నుండి కూడా గ్రాడ్యువల్ గా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది. 2019లో మొదటిసారిగా 4 ఎంపీలు గెలిచారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకా
2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 8 ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు. సో తెలంగాణ పైన ప్రత్యేకంగా అంటే తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ బీజేపీ పార్టీకి ఉందని కూడా ఢిల్లీ పెద్దలకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే దీనికి ఉదాహరణ ముందుగా అనుకున్నట్టు 2019 నుండి గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతోంది. ఇంకా దీంట్లో ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఈటల రాజేందర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఊరు వాడ పల్లె గ్రామం ప్రతి ఒక్కరిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా సుపరిచితిలో. అలాగే టీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన నెంబర్ 2 గా మెలిగారు. దానంతరం కూడా ఆయన ఉద్యమంలో కూడా ముందుండి కూడా కేసీఆర్ తర్వాత ఆయన కూడా పేరుగాంచారు. ఇంకా ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆయనే నిజామాబాద్ ని బీజేపీకి కంచుకోటగా కూడా మార్చారని కూడా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ధర్మపురి అరవింద్ పేర్లు ఇలా పలువురు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. కానీ ఆకస్మికంగా మళ్లీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేరు మళ్లీ తదుపరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పేరు తెరపైకి వస్తుంది. దానికి కొద్ది రోజుల కిందట కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ప్రత్యేకంగా చెప్పారు. నేను అధ్యక్ష పదవి రేస్ లో లేను, నాకు అధ్యక్ష పదవి అంటే ఇంట్రెస్ట్ లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఈయనతో పాటు డీకే అరుణ పేరు కూడా, ఆమె కూడా ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత ప్రభావం చూపగలిగిన నాయకురాలిగా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా లెగసీ వాళ్ళ నాన్న దగ్గర నుండి, అలాగే డీకే అరుణ వాళ్ళ హస్బెండ్ కూడా పాలిటీషియన్. సో ఇలా పొలిటికల్ ఫ్యామిలీగా కూడా మహబూబ్ నగర్ లో మంచి పేరుగా అంచిన డీకే అరుణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఈమె ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొదట బీసీకి అధ్యక్ష పదవి భావించారు ఢిల్లీ పెద్దలు. అయితే ఈటల రాజేందర్ పేర్లు కూడా పరిశీలించారు. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అభయ్ పాటిల్ గాని, అలాగే గతంలో కూడా సునీల్ బన్సారు, వీరందరూ కూడా పార్టీని మాసెస్ లో అంటే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునే వాళ్ళు ఎవరు. ఉదాహరణకి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని వాళ్ళు మాట్లాడుతుంటే లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో అంటే కామన్ మ్యాన్ ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఇంటి పక్కన మనిషి మాట్లాడుతున్నట్టు కూడా ప్రజల్ని బాగా ఆకట్టుకుంటారు. సో సిమిలర్ గా అదే స్థాయిలో కూడా పార్టీని మెంబర్షిప్ ని పెంచడం కానీ, అలాగే పార్టీని విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవాలంటే ఒక మాస్ లీడర్ ని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా చేయాలనేది కూడా ఈ ఇన్ఛార్జ్ లో ఆలోచన అంటూ కూడా గతంలో చర్చ జరిగింది. ఈ మేరకు ఢిల్లీ పెద్దలకు కూడా ఇదే సమాచారాన్ని వారు కూడా చేరవేశారని. సో ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా బండి సంజయ్ కుమార్ పేరే సూచించారనేది కూడా ప్రస్తుతం. అయితే శ్రీచరణ్, ఇప్పుడు బండి సంజయ్ ఈటల వైపు బీజేపీ మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న అంటే ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరి వైపే మొగ్గు చూపడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? అలాగే చివరిగా అంటే వీళ్ళిద్దరిలో కూడా చివరిగా ఎవరిని చూస్ చేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టు ఇవి రెండు కూడా బీజేపీ పార్టీలో వ్యక్తిగతంగా కూడా ఈటల రాజేందర్ మనం చెప్పుకుంటే ముందుగా అనుకున్నాము తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా సుపరిచితిలో. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి ఆయనే డబ్బులు లేని సమయంలో ఉద్యమంలో ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. నెంబర్ 2 గా కూడా ఆయన మెలిగారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆయన ఫినాన్స్ మినిస్టర్ గా కూడా పనిచేశారు కొద్దినాళ్లతో పాటు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణలో చాలా సుపరిచితము. సిమిలర్ గా ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీగా కూడా ఆయనని అందరూ భావిస్తారు. అట్ ది సేమ్ టైం బండి సంజయ్ కుమార్ కూడా మొదటి నుంచి సంఘ్లో ఏబీవీపీ కార్యకర్త నుంచి 1990లో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ లో కూడా ఆయన కరసేవకుడిగా ఇక్కడ కరీంనగర్ నుంచి అయోధ్యకి వెళ్లిన అప్పటి నుంచి కూడా పార్టీ ఐడియాలజీ గాని సిద్ధాంతాన్ని కానీ నమ్ముకొని ఉన్నాడు. ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ, అలాగే ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఎదిగిన ఆయన వైనల్లో మొత్తం కూడా పార్టీ ఐడియాలజీని సిద్ధాంతాన్ని నమ్ముకునే ఉన్నారు. సో ఈ మేరకు బండి సంజయ్ కి కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణలో చెప్పుకోవాలి. నార్త్ తెలంగాణలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మాసెస్ లో ఎక్కువగా పబ్లిక్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారంటే ఒకళ్ళు బీజేపీలో బండి సంజయ్ కుమార్, అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, వీరు ముగ్గురులో కూడా బాగా తెలంగాణ ప్రజలు వీరు మాట్లాడుతుంటే బాగా అట్రాక్ట్ అవుతారు. ఇంకా బండి సంజయ్ మాట్లాడుతుంటే అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో కూడా చూసాం మనము. ఒక ఇంట్లో తెలిసిన వ్యక్తి, చాలా సుపరిచితమైన వ్యక్తి, ఎన్నో ఏళ్లుగా తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నట్టు, అలాగే ఇంటి పక్క గల వ్యక్తి కదా ఇంటి పక్క మనిషి అన్నట్టు మాట్లాడినట్టు ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా అలాగే చేశారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మాసెస్ ని అట్రాక్ట్ చేయాలి అంటే ఇటు
ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చినట్టు, అలాగే బండి సంజయ్ వచ్చాక కూడా మళ్ళీ తిరిగి బీజేపీ పార్టీకి ఒక హైప్ తీసుకురావచ్చు అనే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నట్టయితే ప్రస్తుతము దీన్ని బట్టి అయితే తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకైతే ఇదైతే ఒక స్పెక్యులేటివ్ గానే నడుస్తోంది. తదుపరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రేస్ లో ఉన్నారనేది మనకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యాకే కూడా మనం చెప్పుకోవచ్చు. అనిషా. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.